లాభమన్నా మీరు? కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తిడుతున్నాడు తెలుసా సార్. ఎంత బాధ వేస్తుంది తెలుసా. తనకు ఒక ఉపాధి కదా, కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా. నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న ఇది వస్తుంది. ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయా సార్? ఏమన్నా చేసుకొని వాళ్ళకి ఎవరు సార్ గతి? రూపాయి కష్టపడి క్యాటరింగ్ పెట్టుకొని ఇక్కడ బతుకుతుంటే వేరే రెంటెడ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి తనదాన్ని ఉదయం కొలగొట్టి సామాన్లు వెళ్ళి తీసుకుపోతాడు. నోటీసు ఏం తెలియదు సార్. 15-20 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో అడగండి. ఒట్టేపల్లి అక్కడ వేరే ఏరియాలో ఉంటే అక్కడ కష్టపడుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కొద్ది సామాన్లు తీసుకొని కొద్దిగా లోన్ తీసుకొని అన్ని అట్లా కష్టపడుకుంటూ వచ్చింది సార్ వాడు బతుకుంటా. వేరే చంపండి సార్, పంపిపోండి అందరినీ చంపిపోండి లేకపోతే ఆవేదన కూడా చూడొచ్చు. అంటే వాళ్ళు ఎంత ఆవేదన చేసిన విధంగా కూడా మాకు కూల్చుకునే అవకాశం కూడా మాకు కల్పించకుండా ఇట్లా చేయడం కూడా అది మంచిది కాదని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళ మీద దెబ్బతీసినట్టే కదా. అతని దగ్గర 100 మంది పనిచేస్తుంటారు. తన కార్మికులకు కూడా తన క్యాటరింగ్ అనేది కూడా ఒక 10 మందికి అవగాహన అందరికి కూడా మీకు కూడా తెలుసు అతను ఏంటి, తన ప్రభావం ఏంటి, అతని ఫుడ్ సంబంధించింది ఏంటనేది కూడా తెలియజేసింది. ఇది అందరికి కూడా చూసిరు. అతనికి ఒక అవార్డు రావడం అనేది కూడా తెలుసు. మీ అందరికి కూడా ఇవాళ చెప్పడం అంటే టైం కూడా మాకు ఇవ్వకుండా ఇలా చేయడం అనేది మనస్ఫూర్తిగా బాధాకరమైన విషయం. నోటీస్ లేవు. చదువుకున్న వాళ్ళకి జాబులు ఇచ్చే కెపాసిటీ లేదు. దాని ఏమంటే 20-30 మందికి, ఎంతో మందికి ప్రత్యక్షంగా 20-30 మందికి, ఎంతో మందికి దాని ఏమంటే అన్నం పెట్టే నోట్లో సున్నం పెట్టింది. ఇవాళ పితృపక్షాలు, ఈ పితృపక్షాల వానికి నువ్వుల నీళ్ళు చదువుతున్నాం. మీకు లోపలున్న ఏవైతే మీ విలువైన వస్తువులు తీసుకోవడానికి సగం నాశనం సార్. అన్ని వేస్టేజ్ అయినాయి, సగం నాశనం అయినాయి. ఎంత లాస్, ఎంత కాస్ట్లీ అయిన ఐటమ్స్. సమయం ఇచ్చింది సార్. 1-2 hours లో తీయమంటే ఏం చేస్తాం? అన్ని ఒలిగిపోవడం, ఇది అయినాయి. అయినా ఇంత అన్యాయమా సార్? 2 నెలలు 3 నెలలు టైం ఇస్తే ఏమైతే? మాది కాదు ఓనర్. ఏమో మేము అవసరానికి రెంట్కి తీసుకున్నాం, దాన్ని లీజుకి తీసుకున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేను సేఫ్ జోన్ లోనే ఉంటా. అందరితో ఆపితే ఆ రేకులు ఏమన్నా పనికి వస్తాయి. రైట్, చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి అధికారులు అయితే కనీసం అంటే దీన్ని పట్టించుకోని పరిస్థితి అయితే కనపడతా ఉంది. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కనీసం అధికారులు వదిలేయండి, కనీసం ఇంతవరకైనా వదిలేయండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టు. 4 ఏళ్ళు లీటర్లు ఇచ్చి లాస్ట్ 45 సంవత్సరాలు లీటర్లు ఇచ్చేదాకా వాళ్ళ సామాన్లన్నీ వాళ్ళు తీపిచ్చి మున్సిపల్ ఆఫీస్ అట్లా వేపించి తర్వాత కూలగొట్టారు. లెటర్ ఎవరికి ఇచ్చి లెటర్ ఒక ఇన్ఫర్మేషన్ చూపించమని సార్. కాపీ ఎవరికి ఇచ్చిందో కిరాయిలో ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇట్లా తెల్లారులు వచ్చి ఏసీలు పెట్టి కూలగొట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తుంది. మా పిల్లలకు అదే చెప్పిన, మంచిగా బతుకుదాం నాయన, ఇలాంటి వద్దు మనకు. కానీ కాదు ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళు పనిచేస్తారు.